మన బెల్లంపల్లి బస్తీ పార్కులా అరుదైన జాతుల పక్షులు జంతువులు ఉంటాయని ఎవ్వరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. చూస్తే ఖచ్చితంగా మీరు కూడా షాక్ అవుతారు. ఆ ఏందో నేను చూపిస్తారండి. మన పార్కులా మీరు 2 వింత జాతుల కొంగల్ని చూడొచ్చు. ఒకదానికి తల ఉండదు, తోకుండదు, బాడీ కాళ్ళు మాత్రమే ఉంటాయి. ఇది ఇంకో రకం, బాడీ అంతా లీవ్ పెట్టేసి కాళ్ళు మాత్రమే పార్క్ వచ్చినట్టు ఉంటది. అరే ఇదేంది, కాళ్ళు చాలా గట్టిగా మందంగా ఉన్నాయి, ఏనుగై ఉంటదా? కానీ కాళ్ళు 3 ఉన్నాయింది. ఓ అలాగే లెవెల్ గా బందాత. చిన్నప్పుడు స్కూల్లో అడిగేటోళ్ళు కదా, కాళ్ళు చూసి ఏం పక్షి ఏం జంతువు గుర్తించమని. ఇవన్నిటిని చూస్తాంటే నాకు గదే గుర్తుకొస్తాను. ఇక ఇది జింకో కుక్కో తెలుస్తలేదు, కానీ ఈడికి రోజు వచ్చేటోళ్ళ దగ్గర కురుకురేలు కొట్టేసి బాగా తిన్నట్టున్నది. గదికే పొట్టుబిపోయి పగిలిపోయింది. ఇవి కాక ఈడ ఇంకేమేం జంతువులు ఉండేటివో ఎవరైనా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్తే తప్ప తెలిసేటట్లేదు. ఇక ఇక్కడికి వచ్చే జనాలల్లా కొందరు ఎండలకు బాగా దూపై నీళ్లు దొరక్క పాపం బీర్లతోనే అడ్జస్ట్ అవుతున్నట్టున్నారు. ఇసొంటి కష్టం పగోని కూడా రావద్దు బై. పిల్లలకు మాత్రం కొంచెం మంచిగానే టైంపాస్ అవుతుంది. వాళ్ళు ఆడుకోవడానికి కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక మొత్తంగా చూస్తే పార్క్ మాత్రం మంచిగా నీట్గా ఉన్నది. మెయింటెనెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నాకు చెప్పనికి మాటలే వస్తలేవు. ఇది గిట్లనే కంటిన్యూ చేయాలని బెల్లంపల్లి బస్తీ ప్రజలందరి తరపున కోరుకుంటున్నా. మీరు బెల్లంపల్లి బస్తీ ప్రజలే అయితే నేనేమన్నా జంతువుల్ని పక్షుల్ని మిస్ చేసినా చెప్పుర్రి. ఇక మిగతాళ్ళు నేను చెప్పింది ఎంతవరకు కరెక్టో చెప్పుర్రి. ఏదోటి కామెంట్ చేయుర్రి. అట్లనే మన వాళ్ళందరికీ షేర్ చేయుర్రి. మన గొప్పతనం మనమే కదా చెప్పుకోవాలి. గట్లనే మర్చిపోకుండా మన పేజీని అయితే ఫాలో కొట్టేసేయుర్రి. ఇటువంటి మంచి మంచి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి.